ఏపీలో ఎన్నికల హీటు రాజుకుంటున్న నేపథ్యంలో ఇటు అధికార వైసీపీకి న్యాయపరంగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. రాజధాని విషయంతో మొదలు పెడితే జగన్ సర్కార్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలన్నింటిలోనూ ఆ పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పాలి. అయితే తాజాగా ఏపీ హైకోర్టు మరో సంచలన తీర్పు వెలువరించింది. ఈ తీర్పులో ఇటు టీడీపీ ప్రభుత్వం, అటు వైసీపీ ప్రభుత్వాలకు అనుగుణంగా తీర్పు రాలేదు. అయితే టీడీపీ హయాంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షకు సంబంధించిన మెయిన్స్ పరీక్ష వైసీపీ హయాంలో జరిగింది. అయితే ఈ పరీక్ష నిర్వహణలో కొన్ని లోటుపాటు ఉన్నట్లు హైకోర్టులో నిరూపితమైంది. ఈ మేరకు వైసీపీ ప్రభుత్వానికి న్యాయపరంగా మరో షాక్ తగిలిందని చెప్పాలి. ఈ మేరకు హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2018 గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షతో పాటు ఎంపికైన అభ్యర్థులను జాబితాను రద్దు చేసింది. గతంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను ఏపీ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. జవాబు పత్రాలను మాన్యువల్ విధానంలో 2 సార్లు మూల్యాంకనం చేశారని, మొదటిసారి దిద్దిన ఫలితాలను దాచిపెట్టి రెండోసారి దిద్దించి నచ్చిన వారిని ఎంపిక చేసుకుని ఏపీపీఎస్సీ ఫలితాలు ప్రకటించిందని ఆరోపిస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం మార్చి 13న ఆ పరీక్షను రద్దు చేస్తూ తీర్పు ప్రకటించింది. 6 నెలల్లో మెయిన్స్ తిరిగి నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్ 1 మెయిన్స్ జవాబు పత్రాలను రెండవసారి, మూడవసారి మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు పేర్కొంది. ఈ క్రమంలో మెయిన్స్లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసింది. ఆ పరీక్షను మళ్లీ నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. పరీక్ష నిర్వహణ, ఎంపిక ప్రక్రియను వచ్చే 6 నెలల్లోపు పూర్తి చేయాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు 2020 డిసెంబర్ 14 నుంచి 20 వరకు కమిషన్ నిర్వహించింది. ఈ పరీక్ష ఫలితాలు 2021 ఏప్రిల్లో ప్రకటించింది. మెయిన్స్లో జవాబు పత్రాలను మాన్యువల్ పద్ధతిలో మళ్లీ మూల్యాంకనం చేశారని, అయితే ఆ విషయాలను గోప్యంగా ఉంచినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో మెయిన్స్ పరీక్షను రద్దు చేయాలని కొందరు అభ్యర్థులను కోర్టును ఆశ్రయించగా ఈ పరీక్షను రద్దు చేస్తూ కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. 2018 గ్రూప్ 1 పై హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుపై అభ్యర్థులు ఆందోళన చెందవద్దని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఆ నోటిఫికేషన్ కింద ఎంపికై ఇప్పటికే ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ప్రయోజనాలను కాపాడతామని హామీ ఇచ్చింది. వారి తరపున న్యాయ పోరాటం చేస్తామని పేర్కొంది. హైకోర్టు తీర్పుపై అప్పీల్కు వెళ్తామని, తీర్పుపై ఎవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, వారి ప్రయోజనాలను పరీక్షిస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదే అంశంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఉద్యోగులు ఆందోళన చెందవద్దని భరోసా ఇస్తుంది. 2018లో 167 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే డిజిటల్ ఎవాల్యుయేషన్ తర్వాత 2 సార్లు మూల్యాంకన చేశారంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టుని ఆశ్రయించారు. అయితే తాము నిబంధనల ప్రకారమే మూల్యాంకనం నిర్వహించామని ఏపీపీఎస్సీ వారించింది. ఈ క్రమంలో ఇరు వర్గాల వాదనలు అనంతరం మళ్లీ మెయిన్స్ నిర్వహించాల్సిందని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పుపై గ్రూప్ 1 ద్వారా ఎంపికైన ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఏపీ ప్రభుత్వం చెబుతుంది. ఎలాగైనా ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడి తీరుతామని, ఈ సింగిల్ జడ్జి తీర్పుపై అప్పీల్కు వెళ్తామని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో 167 గ్రూప్ 1 పోస్టులకి భర్తీకి సంబంధించి 2018 వరకు ఆంధ్రప్రదేశ్లో 167 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి సంబంధించి 2018 మే 26న ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 1,14,473 అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 80,250 మంది అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో పేపర్ 1 జనరల్ స్టడీస్ పరీక్షకు 59,697 మంది అభ్యర్థులు, పేపర్ 2 పరీక్షకు 59,200 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో మొత్తం 8,351 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు. డిసెంబర్ 12 నుంచి 23 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను నిర్వహించింది. అనంతరం ఫైనల్ రిజల్ట్స్ వెల్లడించి ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసింది. తాజాగా హైకోర్టు మెయిన్స్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ఆదేశించింది.